అది 1964లో జరిగిన కథ. కోనసీమలోని లంక గ్రామం. ఆ గ్రామానికి ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. వరదలు వస్తే పంటలు దెబ్బతింటాయని పెద్దవాళ్ళకి బెంగ. చిన్నపిల్లలకి ఆనందం. 15 ఏళ్ల శ్రీలక్ష్మికి తల్లి, తండ్రి పోయారు. అమ్మమ్మ, తాతయ్య దగ్గర గారంగా పెరుగుతుంది. పెద్ద మండువా ఇల్లు. పండుగ వస్తే పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. పిల్లలంతా కొబ్బరి తోటలు, మామిడి తోటల్లో ఆటలాడుకొని ఆనందంగా గడిపేవారు. కల్మషం లేని పల్లెటూరు మనుషులు వాళ్ళు. పిల్లల్ని చూసి అందరూ ఆనందించేవారు. ఎప్పుడైనా వరద ఉధృతిగా వస్తే ఇంటి మెట్ల వరకు వచ్చేది. వాకిలి అంతా గోదారిలా కనిపించేది. 2 రోజుల్లో వరద వెనక్కి వెళ్ళిపోయేది. అక్కడక్కడ చిన్న చిన్న గుంటల్లో నీళ్లు నిలబడి ఉండేవి. అందులో చిన్న చిన్న చేపలు ఉండేవి. వాటిని పట్టుకోవడం అంటే శ్రీలక్ష్మికి చాలా సరదా. ప్రతి నెల ఆ ఊరికి ముత్తైదులందరికీ గాజులు వేయడానికి గాజులు రామయ్య వచ్చేవాడు. ఇంటి ఇంటికి వెళ్ళి ఎవరి సైజుల్లో వాళ్ళకి గాజులు వేసేవాడు. చూడ్డానికి చాలా విచిత్రంగా ఉండేవాడు ఈ గాజుల రామయ్య. ఎర్రని లాల్చీ పైజామా వేసుకునేవాడు. నుదుటున బొట్టు పెట్టుకునేవాడు. బుగ్గ మీద ఉబ్బెత్తుగా ఉన్న నల్లటి పుట్టుమచ్చ. పొట్టిగా నల్లగా గలగలా మాట్లాడుతూ ఉండేవాడు. ఆడవాళ్ళందరూ చావిడిలో చాప పరుచుకుని అతనితో గాజులు వేయించుకునేవారు. ఇక పెళ్ళిళ్ళైనా పండగులైనా చుట్టాలు బంధువులకి గాజులు వేయించేవారు. ఆ సంవత్సరం శ్రీలక్ష్మి మామయ్య కూతురికి పెళ్లి పనులు ప్రారంభించారు. పెళ్లికి ఇంకా 15 రోజులుంది. ఈ లోపల గోదావరి వరదలు వచ్చి ఊరంతా మునిగిపోయింది. దగ్గర బంధువులు రావాలన్నా గోదావరి దాటి రావాలి. ఈ వరదలు తగ్గాక పొరుగురు పిలుపులకి వెళ్ళాలనుకుంటారు శ్రీలక్ష్మి అత్తయ్య, మామయ్య. శ్రీలక్ష్మి అమ్మమ్మ వాళ్ళ అక్క ఆదిలక్ష్మి కుటుంబాన్ని, చెల్లి సీతమ్మ కుటుంబాన్ని వెంట పెట్టుకుని తీసుకుని రా అంటుంది కొడుకు శంకరంతో. అప్పుడు శంకరం అంటాడు, ఈ వరద రేపో ఎల్లుండో తగ్గుతుంది, తగ్గాక వెళ్తాను అని అంటాడు. చుట్టాలందరూ వచ్చాక గాజుల రామయ్యకు కబురు పంపి పెళ్ళికూతురికి వచ్చిన చుట్టాలందరికీ గాజులు వేయించాలనుకుంటుంది శ్రీలక్ష్మి అమ్మమ్మ. గోదావరి నదికి వరద తగ్గిన తర్వాత శంకరం పెళ్లి పిలుపులకి బయలుదేరాడు. అందర్నీ 4 రోజుల ముందే రమ్మని చెల్లి కుటుంబాన్ని, అక్క కుటుంబాన్ని దగ్గర ఉండి తీసుకుని వచ్చాడు. ఆ రోజు శ్రీలక్ష్మికి పండుగే. ఎందుకంటే పెద్దమ్మ పిల్లలతో, చిన్నమ్మ పిల్లలతో తాను సరదాగా గడుపుతుంది. 4 రోజుల్లో మిగిలిన చుట్టాలందరూ వచ్చారు. పెళ్ళికూతురికి నగలు, చీరలు అన్నీ సిద్ధమైపోయాయి. ఇంకా పెళ్ళికూతురిని చేయడానికి 2 రోజులే ఉంది. గాజుల రామయ్యకి కబురు పంపాలి అంటుంది తాయారమ్మ. ఇంకా 2 రోజులే ఉంది కదా, వాడికి కబురు పంపితే పెళ్ళికూతురికి వచ్చిన బంధువులకి గాజులు వేయించాలి అని శంకరంతో చెప్తుంది శంకరం తల్లి. అప్పుడు శంకరం అంటాడు, నేను పెళ్లి పిలుపులకి వెళ్ళినప్పుడే చెప్పాను, రేపు వచ్చి వేస్తాడు అంట అని అంటాడు శంకరం. ఆ రాత్రికి శ్రీలక్ష్మి, వచ్చిన బంధువులు అందరూ కలిసి రేపు గాజుల రామయ్య వస్తాడు, అందరూ కలిసి గాజులు వేయించుకుందాం, ఉదయాన్నే లెగిసి స్నానాలు చేయాలి అని అనుకుంటూ అందరూ నిద్రలోకి వెళ్తారు. సమయం 5 గంటలవుతుంది. ఆ సమయంలో శ్రీలక్ష్మికి మెలకువ వస్తుంది. మూసి ఉన్న తలుపులు ఎవరో తోసుకుని ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది శ్రీలక్ష్మికి. అటువైపుకే చూస్తుంది. చూసేసరికి గాజుల రామయ్య 2 తలుపులు పట్టుకుని లోపలికి తొంగి చూస్తున్నాడు. నుదుటున పెద్ద ఎర్రటి బొట్టు, బుగ్గ మీద పెద్ద నల్లటి పుట్టుమచ్చ, పళ్ళు అన్నీ ఇకిలించి నవ్వుతూ చూస్తున్నాడు. ఆ సమయానికి అందరూ నిద్రపోతున్నారు.
ఒక్కసారిగా శ్రీలక్ష్మి వాడిని చూసి భయపడి, ఏంటి ఇంత పొద్దున్నే ఇంట్లోకొచ్చేశావు? అయినా ఇంట్లోకెలా వచ్చావు? అని అరుపులు అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకు ఇంట్లో ఉన్నవారంతా లెగిసి ఏం జరిగిందని అడుగుతారు. అప్పుడు గాజుల రామయ్య తలుపులు తోసుకుని వచ్చేసి లోపలికి తొంగి చూస్తున్నాడు అని అంటుంది. అందరూ ఏడీ ఏడీ అని వీధి చివరి వరకు చూస్తారు. కానీ వాడు ఎక్కడా కనిపించడు. అప్పుడు మావయ్య శంకరం శ్రీలక్ష్మితో, వాడికి నేనే చెప్పాను మధ్యాహ్నం 2 గంటలకి రమ్మని. ఇంత ఉదయాన్నే ఎందుకు వస్తాడు? పోనీ నీ మాట విని వచ్చాడే అనుకో. వీధి చివరి వరకు కూడా నేను చూశాను. కానీ వాడు కనిపించలేదు అని అంటాడు. అప్పుడు శ్రీలక్ష్మి, మావయ్య నిజంగా నేను చూశాను అని అంటుంది. అప్పుడు శంకరం, నీకు కల ఏదైనా వచ్చిందేమో, ఏం ఆలోచించకుండా కాసేపు ప్రశాంతంగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మాయి చెప్పినట్టుగానే శ్రీలక్ష్మి కాసేపు నిద్రపోతుంది. ఉదయం తెల్లారేసరికి అయ్యగారు అయ్యగారు అని పాలేరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి ఏంటి అని శంకరం అడుగుతాడు. అయ్యగారు, గాజుల రామయ్య ఉన్నాడు కదా, వాడు చచ్చిపోయాడంట పడవ బోల్తా పడి అని అంటాడు. అప్పుడు శంకరం ఇలా అంటాడు, పాపం గాజుల రామయ్య చనిపోయాడా? ఏంటిలా జరిగింది? ఎప్పుడూ అందరికీ గాజులు వేసి ఎంతో సందడిగా గలగలా మాట్లాడుతూ ఉండేవాడు కదా. అయ్యో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు శంకరం ఆలోచించి ఇలా అనుకుంటాడు, తెల్లవారుజామున శ్రీలక్ష్మికి గాజుల రామయ్య వచ్చినట్లు అనిపించింది అని అంటుంది కదా. అయితే నిజంగానే గాజుల రామయ్య వచ్చాడనమాట. గాజుల రామయ్య చనిపోయి ఆత్మ వచ్చి ఉంటుంది అని శంకరం అనుకుంటాడు.